బీహార్ వెళ్తే బీహార్లో 5 రూపాయలకే గొంతుకొచ్చి చంపేస్తారు, 2 రూపాయలకే వ్యభిచారం చేస్తారు. మరీ దుర్మార్గులు బీహార్లో. దేశంలో ఉండే దొంగలంతా అక్కడే ఉన్నారు. ఒక అతను ఇంజనీరింగ్ చదువుకున్నాడు 55 సంవత్సరాల క్రితం. పేరు అగస్టిన్, చెన్నైలో ఉంటాడు. అగస్టిన్, బీహార్లో వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, నువ్వు సువార్త ప్రకటించు. సైకిల్ మీద వెళ్ళాడండి చెన్నై నుంచి బీహార్కి. అగస్టిన్ అనే వ్యక్తి వెళ్ళి అక్కడ చూస్తే భయంకరమైన పరిస్థితులు. ఇప్పటికి కూడా 50 రూపాయలు ఇస్తే గొంతులు కోసేవాళ్ళు ఉన్నారు, 30 రూపాయలు ఇస్తే వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారండి అక్కడ. టోటల్గా ఆయన రీసెర్చ్ చేసి 52 గ్రామాలలో ఓన్లీ వ్యభిచారమే చేస్తారు వాళ్ళు. భార్యలు వ్యభిచారం చేస్తుంటే భర్తలు డోర్ దగ్గర కాపలా ఉంటారు. ఆ పిల్లలు వెళ్ళి షాప్కి వెళ్ళి కండోమ్ ప్యాకెట్లు నిరోధులు కొనుక్కొస్తే ఆ తల్లికి ఇస్తే తల్లి మంచం మీద వ్యభిచారం చేసినంతసేపు పిల్లల మంచం కిందనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి రూములు లేవు, చిన్న చిన్న రూములు, చిన్న చిన్న గదులు. అట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈయన ఆలోచించి దేవుడి ప్రేరణ మేరకు, ఆయన దర్శనం మేరకు ఆ 52 గ్రామాల పిల్లల్ని దత్తత తీసుకొని ఆయన చదివిస్తున్నాడండి. సైకిల్ మీద వెళ్ళిన వ్యక్తి ఈ రోజున 30,000 మందికి భోజనం పెడుతున్నాడు. బీహార్లో ఎంత దొంగలు, ఎంత వ్యభిచారులు ఉంటారో. ప్రతి రాష్ట్రంలో ఉండే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎక్కువ మంది ఉండేది బీహార్ వాళ్ళే. వాళ్ళ పిల్లలందరూ ఈ రోజున ఈయన స్కూల్లోనే చదువుతున్నారు, ఈయన కాలేజీలోనే చదువుతున్నారు. మీరు కొట్టండి గూగుల్లో జెమ్స్ ఆర్గనైజేషన్ అని వస్తాయి. వాళ్ళు మిషనరీస్ అండి. వాళ్ళొక మాదిరికరం. మనం ఎవరికి మాదిరికరం? మనం మన జీవితంలో ఏం సాధించాం? ఈ రోజు చనిపోతే నీ బ్రతికేంటి? నీ గతేంటి? నీ మొదటి స్థితిని నువ్వు మర్చిపోయావా? నీ కడపడి స్థితిని కూడా అలాగే పెట్టుకోవాలి కదా.